హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ కంప్లీట్ చేసుకున్నాం కదా. ఈ బ్లౌజ్ని నీట్ ఫినిషింగ్ వచ్చేలా ఏ విధంగా స్టిచ్ వేసుకోవాలి, బ్లౌజ్ను ఫాస్ట్గా స్టిచ్ చేసుకోవాలి పైపింగ్తో సహా, అలాగే సైడ్ జాయింట్ స్ట్రైట్గా ప్లస్ గుర్తు రావాలి, షేప్ బెల్ట్ని పర్ఫెక్ట్గా మన మెథడ్లో ఏ విధంగా స్టిచ్ వేసుకోవాలి, ఫ్రంట్ పార్ట్లో డాట్స్ని స్టిచ్ చేసేటప్పుడు చెస్ట్ క్రిందికి జారకుండా ఫిట్టింగ్ నీట్గా ఉండేలా ఏ విధంగా స్టిచ్ వేసుకోవాలో చూద్దామా ఫ్రెండ్స్. వీడియోని అసలు స్కిప్ చేయొద్దు. మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. ఇక్కడ బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి మాత్రం లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేశాను. అలాగే నడుం బెల్ట్ని, హుక్స్ బెల్ట్ని, కాజా బెల్ట్ని, మెడ పీస్ని, పైపింగ్ క్లాత్ని కూడా రెడీ చేసుకున్నాను. ఈ పైపింగ్ క్లాత్ మధ్యలో 12వ నంబర్ థ్రెడ్ అయితే తీసుకున్నాను. శారీలోంచి చిన్న పీస్ తీసుకొని ఆ పీస్తో నేను పైపింగ్ అయితే స్టిచ్ వేస్తున్నాను. శారీ ఏమో వైలెట్ కలర్, బ్లౌజ్ ఏమో ఇలా పింక్ కలర్తో వచ్చింది. అందువల్ల శారీలోంచి చిన్న పీస్ తీసుకొని ఈ బ్లౌజ్కి పైపింగ్ని అయితే స్టిచ్ వేస్తున్నాను. హెమ్మింగ్ మెథడ్లో పైపింగ్ని ఎలా స్టిచ్ వేసుకోవాలో కూడా ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే నేను బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ని లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి మిషన్తోనే యాడ్ చేశాను. ఫస్ట్ నడుం బెల్ట్ కోసం 2 ఇంచెస్ స్ట్రైట్ పీస్ తీసుకొని ఒక సైడ్ సన్నగా ఫోల్డ్ చేసి రెడీ చేసుకున్నాను. బ్యాక్ పార్ట్ రైట్ సైడ్, ఈ నడుం బెల్ట్ రాంగ్ సైడ్ క్రింది వైపున ఈ విధంగా ప్లేస్ చేసి 1/2 ఇంచ్ ఖర్చుతో ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి. నెక్స్ట్ ఈ నడుం బెల్ట్ని టర్న్ చేసుకొని పై వైపున కూడా కుట్టు వేసుకోవాలి. నెక్స్ట్ ఈ నడుం బెల్ట్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని డాట్స్ స్టిచ్ చేసేటప్పుడు ఇలా నడుం బెల్ట్ని స్టిచ్ చేశాక ఖచ్చితంగా నెయిల్తో ఇలా రబ్ చేస్తే ఈజీగా బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డాట్స్ స్టిచ్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ని కరెక్ట్గా ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసి ఖర్చు దగ్గరికి ఇంకొక ఫోల్డింగ్ అయితే వేసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ మార్కింగ్స్ వచ్చాయి కదా, క్లాత్ని ఫోల్డ్ చేసినప్పుడు ఆ మార్కింగ్ దగ్గర బ్యాక్ నెక్ డీప్ కంటే 1 లేదా 1.5 ఇంచెస్ క్రిందికి డాట్స్ని అయితే మార్క్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని 2 డాట్స్ ఒకే హైట్ ఉండేలా స్టిచ్ వేసుకోవాలి. క్రాస్గా 1/2 ఇంచ్ ఖర్చుతో స్టిచ్ వేసుకోవాలి. బిగినర్స్కి ఇలా డైరెక్ట్గా క్రాస్గా స్టిచ్ చేయడం రాకపోతే క్రాస్గా లైన్ డ్రా చేసుకొని లైన్ మీదనే స్టిచ్ వేసుకోండి. 2 డాట్స్ ఒకే హైట్ ఉండాలి. అప్పుడే బ్యాక్ పార్ట్లో పైకి లేచినట్టుగా ఉండదన్నమాట బ్లౌజ్ అనేది. కాబట్టి ఖచ్చితంగా 2 డాట్స్ ఒకే హైట్ ఉండేలా ఇలా స్టిచ్ వేసుకొని నెయిల్తో రబ్ చేసుకుంటే ఫినిషింగ్ చాలా బాగుంటుంది. ఇక్కడ నడుం లూజ్ 28 ఇంచెస్ కదా, 4వ భాగం 7 ఇంచెస్ అనమాట. ఫోల్డింగ్ సైడ్ 7 ఇంచెస్ దగ్గర 2 వైపులా మార్క్ చేసుకుంటే బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ హ్యాండ్స్కి ఇన్విజిబుల్గా పైపింగ్ని ఏ విధంగా స్టిచ్ వేసుకోవాలో చూద్దాం. క్రింది వైపున బార్డర్ ఉంది కదా, బార్డర్ క్రింది వైపున పైపింగ్ రావాలి. ఇప్పుడు లైనింగ్కి ఫస్ట్ పైపింగ్ని స్టిచ్ వేసుకుంటే ఇన్విజిబుల్గా పైపింగ్ అనేది హ్యాండ్స్కి రెడీ అవుతుంది. క్రింది వైపున మీరు కటింగ్లో ఎంత ఖర్చు అయితే ఇస్తారో అదే ఖర్చు తీసుకుంటూ ఈ పైపింగ్ని ఇలా ప్లేస్ చేసుకోవాలి. మీకు హ్యాండ్కి లోతు తీసుంటారు కదా, లోతు తీసిన సైడ్ పక్కనే ఉండాలి లైనింగ్ క్లోజ్ అనేది. ఓకేనా. అలా ప్లేస్ చేసుకొని స్టిచ్ వేసుకుంటే మనకి 2 హ్యాండ్స్ రెడీ అయ్యాక ఎదురెదురుగా వస్తాయి. లేదంటే ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు ఒకే సైడ్కి వచ్చేస్తాయి అన్నమాట. కాబట్టి మళ్ళీ మొత్తం లైనింగ్ని విప్పేసి స్టిచ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ టక్స్ ఉంటాయి చూసారా, ఈ టక్స్ పాయింట్స్ పక్కనే ఉండేలా హ్యాండ్స్ని స్టిచ్ చేసుకుంటే మనకి కరెక్ట్గా 2 హ్యాండ్స్ అనేది రెడీ అవుతాయి. క్రింది వైపున పైపింగ్ని స్టిచ్ వేసేటప్పుడు ఖచ్చితంగా ఖర్చు కరెక్ట్గా మీరు కటింగ్లో ఎంతైతే ఇస్తారో అదే ఖర్చు తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ నేను స్టిచ్ చేస్తున్న పైపింగ్ క్లాత్ వచ్చేసి సిల్క్ క్లాత్, బాగా సిల్కీగా ఉంది, జారిపోతూ ఉంది. అందువల్ల కొంచెం కేర్ఫుల్గా లాగినట్టుగా స్టిచ్ చేయకుండా ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. ఇలా 2 హ్యాండ్స్కి పైపింగ్ని స్టిచ్ వేశాక ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్, ఈ లైనింగ్ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకోవాలి. ఇలా కరెక్ట్గా ఏ హ్యాండ్కి లైనింగ్ క్లాత్ కరెక్ట్గా సరిపోతుందో ఆ విధంగా ప్లేస్ చేసుకొని ఫస్ట్ క్రింది వైపున ఈ పైపింగ్ని ఇన్విజిబుల్గా తిప్పి స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా. ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్, ఈ లైనింగ్ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని మీరు క్రింది వైపున ఎంత ఖర్చు అయితే ఇస్తారో అలాగే క్రింది వైపున బార్డర్ ఉంది, బార్డర్కి కరెక్ట్గా క్రింది వైపున 2 హ్యాండ్స్కి పైపింగ్ రావాలి. ఆ విధంగా ఖర్చు తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. నేను ఒక హ్యాండ్ అయితే చూపిస్తున్నాను, సేమ్ ఇలానే సెకండ్ హ్యాండ్ని స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత లైనింగ్ నీట్గా ఇలా రబ్ చేసుకుంటే పైపింగ్ ఇన్విజిబుల్గా రైట్ సైడ్కి వచ్చేస్తుంది. నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్ చివరికి పైపింగ్ పక్కనే ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి.
ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఈ ఒరిజినల్ క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి. ఇక్కడ లైనింగ్ ఎలా ఉందో సేమ్ అలానే ఇలా యాడ్ చేసుకోవాలి. గట్టిగా లాగకూడదు, ఫ్రీగా మూవ్ చేస్తూ ఈ విధంగా స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఈ ఒరిజినల్ క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి. ఇలా ఒక హ్యాండ్ని రెడీ చేశాను కదా ఫ్రెండ్స్, సేమ్ ఇలానే సెకండ్ హ్యాండ్ కూడా రెడీ చేసుకోవాలి. నేనైతే ఇలానే రెండో హ్యాండ్ కూడా రెడీ చేశాను. 2 హ్యాండ్స్ రెడీ అయ్యాక పైపింగ్ చూసారా ఎంత నీట్గా వచ్చిందో. లోతు తీసిన సైడ్ ఇలా ఎదురెదురుగా రావాలి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా హ్యాండ్స్ అయితే రెడీ అయ్యాయో. 2 హ్యాండ్స్ రెడీ అయ్యాక హ్యాండ్స్ పొడవు కరెక్ట్గా ఉందా లేదా, లోతు తీసిన సైడ్ కరెక్ట్గా వచ్చిందా, ఇవన్నీ చెక్ చేసుకోవాలి. చూసారా ఇలా రావాలి. మీరు కటింగ్లో ఇచ్చిన ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటే 2 హ్యాండ్స్ పొడవు అనేది ఇంత పర్ఫెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో డాట్స్ని స్టిచ్ చేసేటప్పుడు ఎలాంటి టిప్స్ని పాటించాలో చూద్దామా ఫ్రెండ్స్. ఫ్రంట్ పార్ట్లో డాట్స్ని ఎలా మార్కింగ్ చేసుకోవాలి అనేది కట్ చేసేటప్పుడు చెప్పాను కదా. స్టిచ్చింగ్లో అదే ఖర్చులు తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. అలాగే మీరు డాట్స్ని స్టిచ్ చేసేటప్పుడు పై వైపున ఒక 1/2 ఇంచ్ దగ్గర క్లాత్ మీద స్టిచ్ రావాలి. చూస్తున్నారా ఇలా క్రాస్గా వచ్చేసి ఈ 1/2 ఇంచ్ దగ్గర మాత్రం క్లాత్ మీదకి స్టిచ్ రావాలి. ఆ విధంగా స్టిచ్ వేసుకుంటే ఫ్రంట్ పార్ట్లో కప్ షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఇలా కరువు షేప్లో స్టిచ్ వేసుకుంటూ ఒక 1/2 ఇంచ్కి క్లాత్ మీదే స్టిచ్ రావాలి. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ క్లాత్ వచ్చేసి ఫోల్డ్ చేసైనా కుట్టు వేసుకోవచ్చు, లేదా ఇన్విజిబుల్గా ఇలా లోపలికి ఫోల్డ్ చేసైనా కుట్టు వేసుకోవచ్చు, లేదా బ్యాక్ సైడ్కైనా టర్న్ చేసి ఒక కుట్టు వేసుకోవచ్చు. ఇక్కడ నేను ఎంత ఖర్చు అయితే ఇచ్చానో అదే ఖర్చుతో 1/2 ఇంచ్కి ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. అలాగే 3వ డాట్ని కూడా 1/2 ఇంచ్కి ఇలా కరెక్ట్గా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇది సిల్క్ క్లాత్ కదా, లైనింగ్ ఒరిజినల్ క్లాత్లోకి అంటే డాట్స్లోకి కరెక్ట్గా రావట్లేదు. అందువల్ల ఫస్ట్ స్ట్రైట్గా ఒక కుట్టు వేసుకుంటున్నాను. చాలా స్మూత్గా ఉంది క్లాత్, అందువల్ల డాట్లోకి అంటే ఇది క్రాస్గా ఉంటుంది కదా, 3వ డాట్ కాస్త ఇబ్బందిగా ఉంది. అందువల్ల ఫస్ట్ ఒక స్టిచ్ వేసుకొని నెక్స్ట్ డాట్ని అయితే స్టిచ్ వేస్తున్నాను. ఇక్కడ కూడా 1/2 ఇంచ్ ఖర్చుతో క్రాస్గా స్టిచ్ వేసుకోవాలి. ఫస్ట్ డాట్ సెకండ్ డాట్ అయితే కరెక్ట్గా వచ్చింది, కానీ ఈ 3వ డాట్ మాత్రం కొంచెం ఇబ్బందిగా ఉంది. అంటే లైనింగ్ ఒరిజినల్ డాట్లోకి వెళ్ళలేదు అంటే ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ అనేది లూజ్ అయిపోతుంది. అందువల్ల ఒక స్టిచ్ వేసుకొని ఇలా ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేస్తే చూసారా కప్ షేప్ ఎంత నీట్గా వచ్చిందో. సేమ్ ఇలానే సెకండ్ సైడ్ ఫ్రంట్ పార్ట్ కూడా డాట్స్ని అయితే స్టిచ్ వేసుకుందాము. ఇలా 2 ఫ్రంట్ పార్ట్ డాట్స్ని స్టిచ్ చేశాక హైట్ ఒకసారి చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ షేప్ బెల్ట్ని ఎలా స్టిచ్ వేసుకోవాలి, మీ మెథడ్లో కొంచెం క్లియర్గా చెప్పండి అంటున్నారు కదా. షేప్ బెల్ట్ స్టిఫ్గా ఉండేలా స్టిచ్ వేసుకోవాలి. అందువల్ల ప్యాంట్ క్లాత్ అయినా తీసుకోండి, కాటన్ క్లాత్ అయినా తీసుకోండి. నేనైతే కాటన్ క్లాత్ తీసుకున్నాను. కాటన్ క్లాత్ పై వైపున ఒరిజినల్ క్లాత్ని ఇలా ఎదురెదురుగా ప్లేస్ చేశాను. నెక్స్ట్ మనం కటింగ్ చేసేటప్పుడు లైనింగ్ క్లాత్ ఉంటుంది కదా, ఈ లైనింగ్ క్లాత్ని పై వైపున ఇలా ప్లేస్ చేసుకోవాలి. ఈ విధంగా ప్లేస్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ క్రింది వైపున మీరు కటింగ్లో ఎంత ఖర్చు అయితే ఇస్తారో అదే ఖర్చుతో స్టిచ్ వేసుకోవాలి. ఈ షేప్ బెల్ట్ పై వైపున మనం ఫ్రంట్ పార్ట్ని యాడ్ చేస్తాం కదా, అక్కడ ఒక 1/2 ఇంచ్ ఖర్చు అయితే సరిపోతుంది. ఫస్ట్ అయితే క్రింది వైపున నేను 1/2 ఇంచ్ ఖర్చునిచ్చాను. అదే ఖర్చు తీసుకుంటూ ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి. గట్టిగా లాగకూడదు, ఫ్రీగా మూవ్ చేస్తూ ఖర్చు కరెక్ట్గా తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. మీరు షేప్ బెల్ట్ని స్టిచ్ వేసేటప్పుడు ఒక షేప్ బెల్ట్కి ఏ కుట్టు అయితే వేస్తున్నారో రెండో షేప్ బెల్ట్ కూడా అదే కుట్టు వేసుకోవాలి. అలాగే ఈ 3 లేయర్స్ క్లాత్ అనేది కొంచెం కూడా అటు ఇటు కదలకూడదు. షేప్ బెల్ట్ని స్టిచ్ చేసేటప్పుడు ఖచ్చితంగా కొంచెం స్టిఫ్గా ఉండేలా స్టిచ్ వేసుకోండి, లేదంటే ఫ్రంట్ పార్ట్ క్రిందికి జారినట్టుగా ఉంటుంది. షేప్ బెల్ట్ అనేది ఫ్రంట్ పార్ట్ చెస్ట్ని పట్టి ఉంచుతుంది కాబట్టి పట్టీలాగా టైట్గా ఉండాలి. ఖచ్చితంగా మనం ఒక లేయర్ కొంచెం స్టిఫ్గా ఉండే క్లాత్ తీసుకొని షేప్ బెల్ట్ని అయితే స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఈ లైనింగ్ క్లాత్ ఉంది కదా, ఈ లైనింగ్ క్లాత్ని ఇలా టర్న్ చేసుకొని ఒరిజినల్ క్లాత్ పై వైపున ఒక కుట్టు వేసుకొని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని ఇక్కడ లైనింగ్ ఎలా ఉందో సేమ్ అలానే కుట్టు వేసుకోవాలి. షేప్ బెల్ట్ని స్టిచ్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఒక షేప్ బెల్ట్కి ఏ స్టిచ్ అయితే వేస్తున్నామో రెండో షేప్ బెల్ట్ కూడా అదే స్టిచ్ వేసుకోవాలి. అప్పుడే 2 షేప్ బెల్ట్స్ ఒకే హైట్లో ఒకే విధంగా రెడీ అవుతాయి. లేదంటే కొంచెం ఎక్కువ తక్కువలైనా
ఒక ఫ్రంట్ పార్ట్ బాగుంటుంది, ఒక ఫ్రంట్ పార్ట్ అనేది పెద్దదిగా అయినా చిన్నదిగా అయినా అయిపోతుంది అనమాట. కాబట్టి షేప్ బెల్ట్ని కరెక్ట్గా ఈ విధంగా స్టిచ్ వేసుకోండి. నెక్స్ట్ ఇలా బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని ఈ ఒరిజినల్ క్లాత్ ఎలా ఉందో సేమ్ అలానే స్టిచ్ వేసుకోవాలి. ఎక్స్ట్రాగా ఉన్న ఈ ఒరిజినల్ క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి. ఇలా 2 షేప్ బెల్ట్స్ రెడీ అయ్యాక ఒకసారి హైట్ అయితే చూసుకోవాలి కరెక్ట్గా ఉందా లేదా అనేది. అంటే 2 షేప్ బెల్ట్స్ హైట్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి. లేదంటే ఏ షేప్ బెల్ట్ అయితే కొంచెం హైట్ ఎక్కువ ఉంటుందో ఆ షేప్ బెల్ట్ని కట్ చేసేస్తే సరిపోతుంది. అంటే 2 షేప్ బెల్ట్స్ ఒకే హైట్ ఉండేలా మనం రెడీ చేసుకోవాలి. ఓకేనా, హెచ్చు తగ్గులు ఉండకూడదు. ఇక్కడ లైనింగ్ క్లాత్ ఎలా ఉందో సేమ్ అలానే ఉంచేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి. చూసారా, 2 షేప్ బెల్ట్స్ హైట్ కరెక్ట్గా ఉంది కదా. కొంచెం ఎక్కువ అనిపించిన దగ్గర ఇలా నీట్గా ట్రిమ్ చేసేయండి. ఇలా షేప్ బెల్ట్స్ రెడీ అయ్యాక ఇలా చూసుకోండి. చూసారా, 2 షేప్ బెల్ట్ హైట్ కరెక్ట్గా ఉండాలి, ఎక్కడ ఎక్కువ తక్కువలు ఉండకూడదు. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్కి షేప్ బెల్ట్ని యాడ్ చేసేటప్పుడు ఈ ఫ్రంట్ సైడ్ ఒక ట్రయాంగిల్ షేప్లో కొంచెం వదిలేసి మనం ఈ ఫ్రంట్ పార్ట్ని యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసినప్పుడు ఈ ఫ్రంట్ సైడ్ హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా ఉంటుంది. చూసారా, కొంచెమే ఒక ట్రయాంగిల్ షేప్లో కొంచెం క్లాత్ని వదిలేసి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేస్తే మనకి కరెక్ట్గా షేప్ బెల్ట్కి సమానంగా ఫ్రంట్ పార్ట్ వస్తుంది, లేకపోతే హెచ్చు తగ్గులు వచ్చేస్తుంది ఫ్రంట్ సైడ్. ఇక్కడ నేను కటింగ్లో 1/2 ఇంచ్ ఖర్చుని ఇచ్చాను కదా, అదే ఖర్చు తీసుకుంటూ ఈ ఫ్రంట్ పార్ట్ని యాడ్ చేసుకోవాలి. సేమ్ ఇలానే సెకండ్ సైడ్ ఇంకొక ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, ఆ ఫ్రంట్ పార్ట్ని కూడా షేప్ బెల్ట్కి యాడ్ చేసుకోవాలి. ఈ సైడ్ ఎక్స్ట్రా ఉంది కదా, ఈ ఎక్స్ట్రా క్లాత్ని అంటే ఈ షేప్ బెల్ట్ క్లాత్ని అయితే కట్ చేసుకోవాలి. ఈ ఫ్రంట్ సైడ్ మాత్రం గమనిస్తున్నారా, ఇలా మనం ట్రయాంగిల్ షేప్లో వదిలేసి స్టిచ్ వేయడం వలన హెచ్చు తగ్గులు అస్సలు రాలేదు. మీకు ఒకవేళ ఇక్కడ కొంచెం హెచ్చు తగ్గులు వచ్చిందనుకోండి, ఫ్రంట్ పార్ట్ని మాత్రం కట్ చేయొద్దు, షేప్ బెల్ట్ని మాత్రమే ట్రిమ్ చేసుకోండి. ఓకేనా, ఎప్పుడైతే మీరు ఈ ట్రయాంగిల్ షేప్లో క్లాత్ని కొంచెం వదిలి స్టిచ్ చేస్తారో షేప్ బెల్ట్కి సమానంగా ఈ ఫ్రంట్ పార్ట్ అనేది వస్తుంది. సేమ్ ఇలానే సెకండ్ సైడ్ ఫ్రంట్ పార్ట్ని కూడా నేను రెడీ చేశాను ఫ్రెండ్స్. నెక్స్ట్ ఒక సైడ్ హుక్స్ బెల్ట్ కోసం 1.5 ఇంచెస్ స్ట్రైట్ పీస్ తీసుకున్నాను. లైనింగ్ క్లాత్ని ఫోల్డ్ చేసి 1 ఇంచుకి రెడీ చేసుకున్నాను. కాజా బెల్ట్ కోసం 4 ఇంచెస్ ఒరిజినల్ క్లాత్, మధ్యలో 2 ఇంచెస్ లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేసి కాజా బెల్ట్ని కూడా రెడీ చేసుకున్నాను. ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్, ఈ హుక్స్ బెల్ట్ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని 1/2 ఇంచ్ ఖర్చుతో ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఈ హుక్స్ బెల్ట్ క్లాత్ని ఇలా టర్న్ చేసుకొని పై వైపున ఒక కుట్టు వేసుకోవాలి. నెక్స్ట్ క్రింది వైపున ఈ క్లాత్ని ఒక 1/2 ఇంచ్ కంటే ఒక పాయింట్ ఎక్కువ ఉంచేసి ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసి లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకొని హుక్స్ బెల్ట్ క్లాత్ పై వైపున స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇక్కడ హుక్స్ బెల్ట్ క్లాత్ ఎలా ఉందో సేమ్ అలానే స్టిచ్ వేసుకుంటూ రావాలి. పై వైపున ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోండి. నెక్స్ట్ కాజా బెల్ట్ క్లాత్ని యాడ్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ కాజా బెల్ట్ని నేను ముందుగా రెడీ చేశాను కదా, ఈ కాజా బెల్ట్ క్లాత్ని ఇలా ప్లేస్ చేసి ఇక్కడ కూడా 1/2 ఇంచ్ ఖర్చుతో స్ట్రైట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ క్రింది వైపున ఈ కాజా బెల్ట్ క్లాత్ని ఇలా టర్న్ చేసుకొని ఇక్కడ 1/2 ఇంచ్ వరకు ఎక్స్ట్రా ఉంచేసి మిగిలిన క్లాత్ని ట్రిమ్ చేసేయండి. ఈ క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేసి ఇక్కడ ఫోల్డింగ్ ఇచ్చేసి 1/2 ఇంచ్ కంటే ఒక పాయింట్ ఎక్కువ, 3/4 ఇంచ్ కంటే ఒక పాయింట్ తక్కువతో ఫోల్డ్ చేసుకోవాలి. ఈ ఫోల్డింగ్ కరెక్ట్గా ఉండాలి ఫస్ట్ నుంచి చివరి వరకు. ఇలా నీట్గా ఫస్ట్ నుంచి చివరి వరకు ఈ కాజా బెల్ట్ క్లాత్ చివరికి స్టిచ్ వేసుకోవాలి. ఈ స్టిచ్ పక్కనే 1/2 ఇంచ్ ఖర్చుతో రెండవ కుట్టు వేయడం వలన మధ్యలో మనం కాజాస్ని స్టిచ్ వేసుకోవచ్చు. అంటే హెమ్మింగ్ వేసేటప్పుడు 2 ఫ్రంట్ పార్ట్స్ పొడవు కరెక్ట్గా ఉందా లేదా ఇలా చెక్ చేసుకొని పై వైపున ఈ ఎక్స్ట్రా క్లాత్ని నీట్గా ఇలా ట్రిమ్ చేసుకోండి. ఇలా 2 ఫ్రంట్ పార్ట్స్ పొడవు కరెక్ట్గా ఉంది అనుకున్న తర్వాత నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ని అయితే ఒకసారి చెక్ చేసుకోండి. చూసారా, ఫ్రంట్ పార్ట్ ఎంత నీట్గా పర్ఫెక్ట్గా రెడీ అయిందో కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ని హుక్స్ బెల్ట్ సైడ్ హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి 7 ఇంచెస్కి, కాజా బెల్ట్ సైడ్ మాత్రం కాజా బెల్ట్ని వదిలేసి 7 ఇంచెస్ దగ్గరికి కాజా బెల్ట్ లూజ్ని మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ పైపింగ్ని రెడీ చేయడం కోసం నేను స్టిచ్ చేసేటప్పుడే నేను ఆల్రెడీ క్రాస్ పీస్ రెడీ చేసుకున్నాను. ఈ క్రాస్ పీస్ రైట్ సైడ్ ముందుగా మనం పైపింగ్ క్లాత్ని రెడీ చేసాం కదా, ఈ పైపింగ్ క్లాత్ని ఇలా చివరికి ప్లేస్ చేసుకొని కరెక్ట్గా ఇక్కడ 1/4 ఇంచ్ ఖర్చుతో
పైపింగ్ పక్కనే కుట్టు వేసుకుంటూ రావాలి. ఓకేనా. మామూలుగా ఇన్విజిబుల్గా కూడా పైపింగ్ని స్టిచ్ వేసుకోవచ్చు. సిల్క్ లైనింగ్ బ్లౌజ్ కదా, కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. అంటే మనం వేసే ఇన్విజిబుల్ ఈ పైపింగ్ వేస్ట్ అనేది కనిపిస్తుంది అనమాట రైట్ సైడ్కి. అలా కనిపించకుండా ఉండాలి అంటే ఇలా హెమ్మింగ్ మెథడ్లో పైపింగ్ని స్టిచ్ వేసుకుంటే ఇలాంటి స్మూత్గా జారిపోయే సిల్క్ లైనింగ్ బ్లౌజెస్ కానీ ట్రాన్స్పరెంట్గా ఉండే క్లాతులకి మనం పైపింగ్ని హెమ్మింగ్ మెథడ్లో స్టిచ్ వేసుకోవాలి. ఇన్విజిబుల్గా స్టిచ్ వేస్తే రైట్ సైడ్కి అంటే పై వైపుకి ఈ పైపింగ్ వేస్ట్ అనేది కనిపిస్తుంది. అందువల్ల నేను పైపింగ్ని ఇలా హెమ్మింగ్ మెథడ్లో స్టిచ్ వేయడం కోసం ఫస్ట్ క్రాస్ పీస్ తీసుకొని క్రాస్ పీస్ రైట్ సైడ్ పైపింగ్ని 1/2 ఇంచ్ ఖర్చుతో ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకున్నాను. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెడీ అయింది కదా, షోల్డర్స్ని పై వైపున 1/2 ఇంచ్ ఖర్చుతో 2 స్టిచ్చెస్తో షోల్డర్స్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఇలా షోల్డర్స్ని స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ పైపింగ్ని అయితే స్టిచ్ వేసుకోవాలి. 2 షోల్డర్స్ వెడల్పు కరెక్ట్గా ఉందా లేదా ఒకసారి చూసుకోవాలి. చూసారా, కరెక్ట్గా సరిపోయింది, 2.5 ఇంచెస్ ఉంది. ఒకవేళ ఇక్కడ ఎక్కువ తక్కువలు ఉందనుకోండి ఇప్పుడే ట్రిమ్ చేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ క్రాస్ పీస్కి పైపింగ్ని స్టిచ్ వేసుకున్నాం కదా, ఈ క్రాస్ పీస్ రాంగ్ సైడ్ మన వైపుకి రావాలి. ఈ ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్, ఈ క్రాస్ పీస్ అంటే పైపింగ్ని స్టిచ్ వేసాం కదా, ఈ పైపింగ్ అనేది క్రింది వైపుకి వెళ్ళిపోవాలి. ఆ విధంగా ప్లేస్ చేసుకొని కరెక్ట్గా 1/2 ఇంచ్ ఖర్చు తీసుకుంటూ క్రింది వైపున బ్లౌజ్ క్లాత్ని కానీ పై వైపున ఈ క్రాస్ పీస్ని కానీ అస్సలు లాగకూడదు. మీరు కొంచెం లాగినా భుజాలు జారిపోతాయి, అలాగే పైపింగ్ అనేది లూజ్గా అయిపోతుంది. కాబట్టి ఫ్రీగా మూవ్ చేస్తూ 1/2 ఇంచ్ ఖర్చును మాత్రమే తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఈ నెక్స్ దగ్గర పైపింగ్ని కానీ మెడ పీస్ని కానీ స్టిచ్ చేసేటప్పుడు ఖర్చు కొంచెం ఎక్కువ తక్కువలు తీసుకున్నా నెక్స్ట్ షేప్ అవుట్ అయిపోతాయి. కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఎక్కడా లాగకుండా 1/2 ఇంచ్ ఖర్చును మాత్రమే తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఫాస్ట్గా స్టిచ్ చేయొద్దు. మెడ పీస్ని మాత్రం కొంచెం కేర్ఫుల్గా. ఇక్కడ పైపింగ్ కూడా ఉంది, ఈ పైపింగ్ పైన అంటే థ్రెడ్ మీద కుట్టు రాకూడదు. కాబట్టి కొంచెం కేర్ఫుల్గా పైపింగ్ పక్కనే కుట్టు వచ్చేలా ఇలా నీట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి. మీకు అర్థం అవడం కోసం కొంచెం స్లోగానే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ మూలలు ఉన్నాయి కదా, ఈ మూలల్లో అంతా ఇలా నీట్గా టక్స్ ఇచ్చేసేయండి. అప్పుడు ఈ మెడ పీస్ అనేది ఈజీగా టర్న్ అవుతుంది. అలాగే హెమ్మింగ్ వేసుకున్నప్పుడు పట్టినట్టు లేకుండా ఫ్రీగా ఉంటుందన్నమాట. ఈ మూలల్లో అంతా నీట్గా ఇలా టక్స్ ఇచ్చేసేయండి. టక్స్ని ఇచ్చేటప్పుడు కొంచెం క్రాస్గా టక్స్ని ఇవ్వాలి, స్ట్రైట్గా టక్స్ అనేది ఇవ్వకూడదు. టక్స్ అంటే చిన్న కట్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఈ క్రాస్ పీస్ పై వైపున నెయిల్తో ఇలా నీట్గా రబ్ చేసుకోవాలి. ఇలా రబ్ చేసుకొని ఇప్పుడు మనం 1/2 ఇంచ్ ఖర్చుతో స్టిచ్ వేసుకుంటూ వచ్చాం కదా, ఖర్చు మీరు కరెక్ట్గా 1/2 ఇంచ్ తీసుకుంటే ఇప్పుడు మనం ఫోల్డ్ చేస్తాం చూసారా, కరెక్ట్గా 1/2 ఇంచ్కే ఫోల్డ్ అవుతుంది. ఈ ఫోల్డింగ్ మనం బ్యాక్ సైడ్కి టర్న్ చేసి హెమ్మింగ్ వేసినప్పుడు ఈ బ్లౌజ్ చాలా నీట్ ఫినిషింగ్తో ఉంటుందన్నమాట. అర్థమైందా ఫ్రెండ్స్. కాబట్టి మీరు ఇలా హెమ్మింగ్ వేసుకునేటప్పుడు ఫినిషింగ్ నీట్గా రావాలి, హెమ్మింగ్ స్టిచ్ అనేది ఫస్ట్ నుంచి చివరి వరకు పర్ఫెక్ట్గా రావాలి అంటే ఖచ్చితంగా మీరు ఈ టిప్స్ అయితే స్టిచ్చింగ్లో పాటించాలి. ఈ 1/2 ఇంచ్ ఖర్చుని మనం ఎప్పుడైతే తీసుకుంటూ స్టిచ్ వేస్తామో ఈ ఫోల్డింగ్ కూడా 1/2 ఇంచ్కే వస్తుంది. ఇక్కడ కూడా గట్టిగా లాగకూడదు. ఇక్కడ ఫోల్డ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఫోల్డ్ చేయండి, పైపింగ్ పక్కనే కుట్టు రావాలి. ఇలా స్టిచ్ వేయడం వలన ఈ హెమ్మింగ్ క్లాత్ని చూసారా, ఇది బ్యాక్ సైడ్కి వెళ్ళిపోయి పైపింగ్ మాత్రమే రైట్ సైడ్కి వచ్చేస్తుంది. బ్లౌజ్ వేసుకున్నప్పుడు గుచ్చుకోదు. అలాగే ఇక్కడ మనం స్టిచ్ చేస్తున్నది కాటన్ లైనింగ్ క్లాత్ కాబట్టి చాలా కంఫర్ట్గా ఉంటుంది. పైపింగ్ అనేది నీట్ ఫినిషింగ్తో రెడీ అవుతుంది. పైపింగ్ వేస్ట్ అనేది రైట్ సైడ్కి కనిపించకుండా చాలా నీట్గా బ్లౌజ్ అయితే రెడీ అవుతుంది ఫ్రెండ్స్. ఇలా నీట్గా టర్న్ చేసుకొని పైపింగ్ పక్కనే ఫస్ట్ నుంచి చివరి వరకు స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇక్కడ కూడా ఏమాత్రం లాగకండి, ఫ్రీగా మూవ్ చేస్తూ 1/2 ఇంచ్ ఖర్చు తీసుకుంటూ పైపింగ్ పక్కనే కుట్టు వేసుకుంటూ రావాలి. ఈ మూలల దగ్గర కొంచెం కేర్ఫుల్గా స్టిచ్ వేసుకోండి ఫ్రెండ్స్. ఇలా స్టిచ్ వేసుకొని నెక్స్ట్ బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని ఇక్కడ ఈ పైపింగ్ క్లాత్ బ్యాక్ సైడ్కి టర్న్ చేశాక అంటే మనం ఇక్కడ మెడ పీస్ని స్టిచ్ చేసాం కదా, ఈ క్లాత్ వేస్ట్ అనేది ఇక్కడ ఉంటుంది. ఆ వేస్ట్ క్లాత్ని నీట్గా ఇలా ట్రిమ్ చేసేయండి. ఇక్కడ కట్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా, బ్లౌజ్ క్లాత్ కట్ అవ్వకుండా కొంచెం కేర్ఫుల్గా కట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక్కడ కట్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా కట్ చేయండి, ఒక్కొక్కసారి బ్లౌజ్ క్లాత్ కట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.
నేను చెప్పే విధానం మీకు అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్. మీకు అర్థం కాకపోయినా ఎక్కడైనా డౌట్స్ ఉన్నా కమెంట్స్లో అడగండి. నెక్స్ట్ వీడియోలో క్లియర్ చేయడానికైతే ట్రై చేస్తాను. వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. చూసారా పైపింగ్ ఎంత నీట్గా రెడీ అయిందో. ఈ ఫ్రంట్ సైడ్ ఒక 1/2 ఇంచ్ కంటే ఒక పాయింట్ ఎక్కువ ఈ క్లాత్ నుంచేస్తే హెమ్మింగ్ వేయడానికి ఈజీగా ఉంటుంది. చూసారా ఫ్రెండ్స్ పైపింగ్ ఎంత నీట్గా ఉందో. హెమ్మింగ్ వేశాక ఇలా నీట్ ఫినిషింగ్తో పైపింగ్ అయితే రెడీ అవుతుంది. నెక్స్ట్ హ్యాండ్స్ని అటాచ్ చేసేటప్పుడు లోతు తీసిన సైడు ఇలా ఫ్రంట్ సైడ్కి వచ్చేలా ప్లేస్ చేసుకోవాలి. మీరు ఇలా హ్యాండ్స్ని యాడ్ చేసేటప్పుడు కరెక్ట్గా ఈ టక్స్ పాయింట్ అలాగే షోల్డర్ దగ్గర స్టిచ్ ఉంది కదా, ఈ 2 టక్స్ అనేది కరెక్ట్గా రావాలి. అలా కాకుండా మీరు ఈ లాస్ట్ నుంచి స్టిచ్ వేశారు అంటే ఈ షోల్డర్ మీద కుట్టు అలాగే ఈ హ్యాండ్కి టక్స్ ఉంది కదా, ఇవి 2 కొంచెం అటు ఇటు మారిపోయినా చంక దగ్గర ఒక సైడ్ టైట్ అయిపోతుంది, బ్యాక్ సైడ్ ఏమో లూజ్ వచ్చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు హ్యాండ్ని అటాచ్ చేసేటప్పుడు ఈ షోల్డర్ మీద కుట్టు, హ్యాండ్స్కి నేను టక్స్ ఇచ్చాను కదా, ఈ 2 టక్స్ ఒకదాని మీదకి ఒకటి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఫస్ట్ ఒక సైడ్కి ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ స్టిచ్ చేసేటప్పుడు నేను కటింగ్లో హ్యాండ్కి టక్స్ ఇచ్చాను, బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి కూడా సైడ్ జాయింట్ దగ్గర టక్స్ ఇచ్చున్నాను. ఆ 2 టక్స్ కరెక్ట్గా ఒకదాని మీదకి ఒకటి రావాలి. సేమ్ ఇలానే సెకండ్ సైడ్ కూడా షోల్డర్ దగ్గర నుంచి ఈ సెకండ్ సైడ్ ఇక్కడ 2 టక్స్ అనేది ఒకదాని మీదకి ఒకటి వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి. గట్టిగా అస్సలు లాగకూడదు. చూసారా ఈ టక్స్ అనేది ఇలా ఒకదాని మీదకి ఒకటి కరెక్ట్గా రావాలి. అప్పుడే మనం కటింగ్ కరెక్ట్గా చేసాము, స్టిచ్చింగ్లో ఈ ఖర్చులు కరెక్ట్గా తీసుకున్నాము అని అర్థం. ఓకేనా ఫ్రెండ్స్. ఇదే కుట్టు పైన 2వ స్టిచ్ని కరెక్ట్గా ఖర్చు తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఇలా 2 స్టిచ్చెస్తో హ్యాండ్ని అటాచ్ చేశాక సేమ్ ఇదే విధంగా 2వ హ్యాండ్ని కూడా అటాచ్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి ఒక సైడ్కి అలాగే ఇంకొక సైడ్ షోల్డర్ దగ్గర నుంచి సెకండ్ సైడ్కి స్టిచ్ వేసుకొని ఇదే కుట్టు పైన 2వ కుట్టు వేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ హ్యాండ్ని అటాచ్ చేశాక నెక్స్ట్ సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకోవాలి. చూసారా ఇక్కడ షోల్డర్ మీద కుట్టు, హ్యాండ్కి టక్స్ ఇచ్చాను కదా, ఈ 2 ఒకదాని మీద ఒకటి ప్లేస్ చేసుకొని ఇలా 2 హ్యాండ్స్ని అటాచ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకుందాం. సైడ్ జాయింట్ని స్టిచ్ వేసేటప్పుడు హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి ఇలా నీట్గా ఇక్కడ టక్స్ ఉంది కదా, ఈ 2 టక్స్ పాయింట్స్ కరెక్ట్గా ఒకదాని మీదకి ఒకటి వచ్చేలా ప్లేస్ చేసుకోవాలి. మీరు ఎంత ట్రై చేసినా మాకు సైడ్ జాయింట్స్ కరెక్ట్గా రావట్లేదు అంటే ఈ చిన్న టిప్ అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఎక్కడైతే టక్స్ ఉంటాయో రైట్ సైడ్కి ఇలా మార్కింగ్ వేసుకొని ఈ 2 మార్కింగ్స్ కరెక్ట్గా ఒకదాని మీదకి ఒకటి వచ్చేలా ప్లేస్ చేసుకొని నేను ఎక్కడైతే ఈ టక్స్ ఉన్నాయి చూసారా, ఈ టక్స్ కరెక్ట్గా ఒకదాని మీద ఒకటి ప్లేస్ చేసుకొని ఇక్కడ ఫస్ట్ ఒక కుట్టు వేసుకోండి. అప్పుడు ప్లస్ గుర్తు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. నెక్స్ట్ హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి ఈ టక్స్ వరకు ఒక కుట్టు వేసుకోవచ్చు. ఎంత బాగా స్టిచ్ చేసినా నాకు సైడ్ జాయింట్స్ ప్లస్ గుర్తు రావట్లేదు, కొంచెం హెచ్చు తగ్గులు వస్తున్నాయి అని అంటే ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఇది మా మాస్టర్ నాకు నేర్పిన టిప్ అన్నమాట. మీకు ఈజీ అవుతుందని చెప్తున్నాను. బిగినర్స్కి అయితే చాలా యూజ్ అవుతుంది. మామూలుగా నేను హ్యాండ్ లూజ్ దగ్గర నుంచే స్టిచ్ వేస్తూ వస్తాను. మీకు ఈజీగా ఉంటుంది. నేను ఇలా నేర్చుకున్నాను కదా, మీకు ఈజీ అవుతుందని చెప్తున్నాను. బిగినర్స్కి అయితే ఈ టిప్ బాగా యూజ్ అవుతుంది. ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మెల్లగా హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి మీరు సైడ్ జాయింట్ని ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకోగలుగుతారు. ఇప్పుడు హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి ఈ టక్స్ పాయింట్ వరకు కుట్టు వేసుకుంటే చూసారా సైడ్ జాయింట్ ఎంత నీట్గా వచ్చిందో, ప్లస్ గుర్తు కూడా. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ ఉంటుంది కదా, ఆ లూజ్ దగ్గర నుంచి హ్యాండ్ లూజ్ వరకు స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి. నేను ఇలాగే నేర్చుకున్నాను ఫ్రెండ్స్. మీరు స్ట్రైట్గా అయినా స్టిచ్ వేసుకోండి, ఇబ్బంది లేదు. ఇలా నేర్చుకున్నాను కదా, నాకు అలాగే అలవాటు అయిపోయింది. స్ట్రైట్గా మాత్రం స్టిచ్ వేయను, టక్స్ పాయింట్ వరకు రఫ్ స్టిచ్ వేసేసి నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ దగ్గర నుంచి హ్యాండ్ లూజ్ వరకు స్టిచ్ అయితే వేస్తాను. లేదు మీరు స్ట్రైట్గా హ్యాండ్ లూజ్ నుంచి అయినా స్టిచ్ వేసుకోండి. ఇలా 3 స్టిచ్చెస్తో సైడ్ జాయింట్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఇక్కడ ఖర్చు మీకు ఎక్కువగా ఉంది అనిపిస్తే ఈ ఎక్స్ట్రా ఖర్చుని నీట్గా ట్రిమ్ చేసుకోండి. లేదు ఖర్చు ఉన్నా పర్వాలేదు అని అంటే ఉంచేసేయండి. కానీ ఇక్కడ నీట్గా ఉండాలన్నమాట. హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి నడుము లూజ్ వరకు ఇలా నీట్గా ట్రిమ్ చేసుకోండి. ఇలా 2 సైడ్స్ నేను సైడ్ జాయింట్ అయితే స్టిచ్ వేసాను. చూసారా సైడ్ జాయింట్ ఎంత స్ట్రైట్గా వచ్చిందో. నెక్స్ట్ ఒక్కసారి నడుము లూజ్ చెక్ చేసుకోండి. మనకి నడుము లూజ్ ఎంత రావాలి, 28 ఇంచెస్ కదా. హుక్స్ బెల్ట్ సైడ్ నుంచి ఇలా మెజర్ చేస్తూ కాజా బెల్ట్ని వదిలేసి నడుము లూజ్ని చెక్ చేసుకోవాలి. చూసారా
ఇలా కాజా బెల్ట్ని వదిలేస్తే కరెక్ట్గా నడుం లూజ్ 28 ఇంచెస్ వచ్చింది కదా ఫ్రెండ్స్. ఇక్కడ నాకు నడుం లూజ్ కరెక్ట్గా ఉంది కాబట్టి ఓకే. సపోజ్ మీకు కొంచెం లూజ్ అయిందనుకోండి, ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. దారం రెడీగా ఉంటుంది కాబట్టి. ఈ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ కంప్లీట్ అయింది. లత్కన్స్ అయితే ఇలా సింపుల్గా డిజైన్ చేశాను. ఈ బ్లౌజ్తో పాటు ఇంకొక 2 బ్లౌజెస్ని కూడా కట్ చేశాను కదా. ఈ 3 బ్లౌజెస్ హెమ్మింగ్ అయ్యాక ఎలా వచ్చాయో షార్ట్స్లో అయితే పోస్ట్ చేస్తాను. అంతవరకు వెయిట్ చేస్తూ ఉంటారు కదా ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. Thanks for your support. Thanks for watching.